కర్రపెండలం ఎండు చేపలను ఉపయోగించి పులుసు తయారు చేసుకునే విధానం. కర్రపెండలం ఇలా ఉంటుంది. కర్రపెండలం ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. చూడండి మీరే. కర్రపెండలాన్ని తీసుకొని చాకుతో ఇలా కట్ చేసి చూసామంటే లోపల ఇలా ఉంటుంది. ఈ కర్రపెండలం ముక్కని తీసుకొని మరలా కట్ చేసుకోండి. ఎందుకంటే దీని మీద ఉండే స్కిన్ని పీల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకోసం నేను ఇలా కట్ చేసుకున్నాను. దీని మీద ఉండే స్కిన్ అంతా పీల్ చేసుకొని చూడండి, చూసేదానికి ఉర్లగడ్డ ముక్కలాగే ఉంది కదా. ఒక ప్లేట్ తీసుకొని అందులో కర్రపెండలం ముక్కను పెట్టి వెంటనే నీళ్లు పోసుకోండి. లేదంటే కర్రపెండలం నల్లగా అయిపోతుంది. చూడండి, అప్పుడే కలర్ మారిపోయింది కదా. అందుకోసం వెంటనే నీళ్ళల్లో వేసుకోండి. ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్లు పోయడం మటుకు మర్చిపోకండి. కర్రపెండలం ముక్కలో ఎండు చేపలను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చింతపండును నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కాస్త మెంతులు వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ పోపుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కరివేపాకు కూడా కాస్త వేసుకొని మరొకసారి కలుపుకొని అందులోనే కాస్త పసుపు, కూరకి సరిపడా ఉప్పు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కాస్త తక్కువ వేసుకోండి, ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని మరొకసారి కలుపుకొని టమోటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమోటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు అందులో మనము కూరకి సరిపడా కారం వేసుకొని అది కూడా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కూర చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కర్రపెండలం ముక్కలు, వాటిని నీళ్ళల్లో నుంచి తీసేసి కడాయిలో వేసుకోవాలి. కడాయిలో వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని 1-2 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, అది వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కడాయికి మూత పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి.
చూడండి, కర్రపెండలం ముక్కలు ముక్కాలు భాగం ఉడికాక ఇప్పుడు ఎండుచేప ముక్కలు వేసుకోవాలి. ముందే ఎండుచేప ముక్కలు వేసుకున్నామంటే పులుసులో కరిగిపోతాయి. అందుకోసం చివరగా వేసుకొని మరొకసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకొని చూడండి, కూర చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.